బ్యాక్ టు న్యూస్. పోలవరం ప్రాజెక్టుపై రచ్చ కొనసాగుతూనే ఉంది. పట్టిసీమ పురుషోత్తపట్నం చూపించి పోలవరం పనులను చేయడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలవరం పనులు జరుగుతున్నాయని ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం ఓసారి చూద్దాం. పోలవరం ప్రాజెక్ట్ని మీరు పక్కన పెట్టి పట్టిసీమ ఇటు పురుషోత్తపట్నం మొదలెట్టాక కన్ఫర్మ్ అయిపోయింది. ఏడాదిలో ఈ నీళ్ళు ఇచ్చేస్తుంటే పురుషోత్తపట్నం 1700 కోట్లు పెట్టి అక్కడ ఎందుకు పెట్టాలి? సరిగ్గా ఎక్కడైతే పోలవరం ఎడంకాలో తవ్వాలో అక్కడ పురుషోత్తపట్నం పంపింగ్ స్కీము, ఎక్కడైతే కుడికాలలో నీళ్ళు వెళ్ళాలో అక్కడ పట్టిసీమ పంపింగ్ స్కీము. ఏమనుకోవాలి దీన్ని? పోలవరం ప్రాజెక్ట్ పనులు జరగట్లేదు, కేంద్రం అడిగింది. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. ఏ జాతీయ ప్రాజెక్టులో కూడా ఇంత వేగవంతంగా పెద్ద ఎత్తున దగ్గర 7,10,00,000 క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ జరిగింది. 1,15,000 క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ పనులు ఈరోజు జరిగినాయి. ఈరోజు కూడా 3,000 క్యూబిక్ మీటర్లు ప్రతిరోజు కూడా వర్షం లేని రోజు కాంక్రీట్ వేస్తూ ఉన్నారు. పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఈరోజు 8,500 క్యూసిక్ పైగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇదేగా నువ్వు చెప్పినటువంటి మొత్తం కరప్షను. ఇందులో ఉన్నవన్నీ ఏంటి? ఇగో జగన్కు సంబంధించిన వ్యాపారాలన్నీ ఉన్నాయి. జగన్కి సంబంధించిన వ్యాపారాలన్నీ రిజిస్టార్ ఆఫీస్కి ఒక కాగితం పెడితే వెంటనే ఇస్తారు. రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్కి పెట్టారు, కాగితాలు తీసుకున్నారు, వేశారు, అన్నీ కలిపి బుక్ చేశారు. ఇందులో ఎక్కడైనా జలయజ్ఞంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక్క కాంట్రాక్టర్ ₹1 ఇచ్చినట్టుందా? తినేయడం అంటే అదే కదా. మీరు చెప్పేది రాజశేఖర రెడ్డి చేసింది లంచాలన్నీ జగన్ దాంట్లోకి వెళ్ళిపోయాయని. రాజా ఆఫ్ కరప్షన్ బుక్లో రాజ్యాంగ వ్యవస్థల్ని ఎలా చిన్నాభిన్నం చేసి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా ప్రజల సొత్తుని దోపిడీ చేశారో సాక్ష్యాధారాలతో సహా, సెక్షన్లతో సహా రాజ్యాంగ వ్యవస్థల ముందు పెట్టడం జరిగింది. 16 నెలలు జైలు జీవితం గడిపొచ్చినా కూడా నీలో దుర్మార్గమైన ఆలోచనలు మారలేదు. ఈ అవినీతి డబ్బుతో పీకేలు సీకేలు రాష్ట్రంలో వ్యూహాలు పన్నుతూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఏదో విధంగా రాష్ట్రంలో ఒక అబద్ధత ఉందని చూపించాలని కుట్రలో కుతంత్రాలు చేస్తున్నావు.